నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకుము. ప్రభు తాను ప్రేమించి వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికలను మరిచితీరని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మనలను దిద్దుబాటు చేయుట కొరకు ఆయన కొరడా లాంటి శిక్షను ఉపయోగించవచ్చేమో, కొరడా లాంటి శిక్షను మనకు విధించొచ్చేమో, కానీ మనం సహించాలి. అదే మండల కాలంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం. దేవుడు ఈరోజు నీతో నాతో నివాసము చేయటానికి ప్రభు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మన దగ్గరికి రావాలని అనుకుంటే మనము ఆయన చేత శుద్ధీకరింపబడటానికి, మనం పరీక్షింపబడటానికి సిద్ధముగా ఉన్నామా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీలో ఉన్న లోక సంబంధమైన మనస్సు పోవాలి. నిన్ను శిక్షిస్తున్నాడనేది నువ్వు ప్రక్కన పెట్టి దేవునిని ఆస్వాదించాలనే లక్షణాన్ని నీవు కలిగినటువంటి వాడుగా ఉండాలి.